హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి స్వాగతం. గ్రామ సచివాలయం ఎగ్జాము 2 వీక్స్లో ఉంది కాబట్టి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కోర్స్లో భాగంగా పార్ట్ 8 మనం ఈరోజు చూసుకుందాము. ఆల్రెడీ మనము దీని అర్థము 7 పార్ట్స్ చూసేస్తున్నాము. ఆ బిట్స్ అన్ని నోట్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండండి 2-3 డేస్కి ఒకసారి. మోస్ట్లీ ఎవ్రీ బిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ వరకు ఖచ్చితంగా వీడియో చూడండి. మనము బిట్ స్టార్ట్ చేద్దాము. వాట్ ఈజ్ ద టోల్ ఫ్రీ నెంబర్ సెటప్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు కంబాట్ కరప్షన్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ఎక్కువ టోల్ ఫ్రీ నెంబర్ తీసుకురావడము, ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నిటినీ కూడా సచివాలయంలోనే పేస్ట్ చేయాలి. ఈ దిశకి దిశ చట్టంకి సంబంధించి కానీ, కరప్షన్కి సంబంధించి కానీ, రైతు భరోసా సంబంధించి కానీ, ఇంకా అట్లా చాలా వచ్చున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని టోల్ ఫ్రీ నెంబర్ సెటప్ బై ఏపీ గవర్నమెంట్ టు కాంబాట్ కరప్షన్ ఎవరన్నా చూస్తున్నప్పుడు మనం ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మనం వాళ్ళని కొన్ని పట్టించవచ్చు అనమాట. సో దీనికి ఆన్సరు 14400 14400 దీనికి ఆన్సర్ అండి, గుర్తుపెట్టుకోండి. టు రిజిస్టర్ కంప్లైంట్స్ అగైనెస్ట్ కరప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, సుస్థిరాభివృద్ధి సూచి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో 2020లో భారతదేశం స్థానం ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే అందరికీ తెలుసు. దాంట్లో డిఫరెంట్ క్లైమేట్ చేంజ్ సంబంధించి, గ్లోబల్ వార్మింగ్ సంబంధించి, పావర్టీకి సంబంధించి, హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి గోల్స్ ఉన్నాయి. దాంట్లో మన ర్యాంక్ మనము చూసుకుంటే 117, ఇండియా ర్యాంకు 117 మొత్తం వరల్డ్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లా నుంచి ప్రారంభించారు? ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ జరిగేది లోకల్ గవర్నెన్స్ సంబంధించింది కాబట్టి ఎక్కడెక్కడ ఓపెన్ చేశారు, ఎక్కడ ప్రారంభించారు, ఎంతమంది అర్హులు ఉన్నారు, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సో ఎంత లబ్ధి చేకూరబోతుంది, ఇవన్నీ అడుగుతారు అనమాట. ఇప్పుడు కంటి వెలుగు ఎక్కడ స్టార్ట్ చేశారంటే అనంతపూర్ డిస్టిక్లో, అనంతపూర్లో. నెక్స్ట్ కీబుజుల్ నేషనల్ పార్క్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అన్నమాట ఇది ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో కల్లా ఓన్లీ నేషనల్ పార్కు నీళ్ళలో తేలుతూ ఉంటుందన్నమాట పార్కు. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే మణిపూర్లో ఉంది, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ బిట్టు. ఇట్లాగా ఇండియాలోనే ఇప్పుడు ఇండియాలోనే టాప్ అన్నప్పుడు ఇంకా వెరీ ఇంపార్టెంట్. అసలు వరల్డ్లోనే ఇది ఓన్లీ అంటే ఇంక వెరీ ఇంపార్టెంట్, చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏంటి? కర్ణాటక. సహకార రంగంలో తొలిసారిగా మహిళా బ్యాంకు ఎక్కడ ఏర్పడింది? అంటే కోఆపరేటివ్ సెక్టార్లో భాగంగా ఫస్ట్ టైము ఉమెన్ బ్యాంకు ఎక్కడ ఏర్పాటైంది అని అంటే చల్లవారిపాలెమ, ప్రొద్దుటూర, తిరుచానూర, అరకున. దీనికి ఆన్సరు గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి చల్లవారిపాలెంలో, గుంటూరు రూరల్ మండలం ఇది, చల్లవారిపాలెం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ స్పేస్ ఏజెన్సీ లాంచ్డ్ ఆర్టిమిటిస్ ప్రోగ్రాము ఎవరు లాంచ్ చేసినారు? ఇస్రోనా, నాసానా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీనా, జాపనీస్ స్పేస్ ఏజెన్సీనా? గుర్తుపెట్టుకోండి, ఈఏఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా అంటే జపనీస్ స్పేస్ ఏజెన్సీ, నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ ఫుల్ ఫామ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్టిమిటిస్ గురించి మనం చూసుకుంటే ఫుల్ ఫాము యాక్సిలరేషన్, రీకనెక్షన్, టర్బులెన్స్ అండ్ ఎలక్ట్రోడైనమిక్స్ ఆఫ్ మూన్స్ ఇంటరాక్షన్ విత్ సన్ను. మూన్కి సన్నుకి ఉన్నట్టు సంబంధించి యాక్సిలరేషన్, టర్బులెన్స్ ఇవన్నిటిని కూడా పరిశీలించేదానికి ఇది నాసా యొక్క నెక్స్ట్ మిషన్ అండి. నాసా. విచ్ స్టేట్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద రీసెంట్లీ రిలీజ్డ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈఓబి. వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా సంవత్సరాల నుంచి మనము కంబైన్డ్గా తెలంగాణ ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనికి 2019లో ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్.
దీని తర్వాత యూపీ, దాని తర్వాత తెలంగాణ స్టేట్ అండి. ప్రాజెక్ట్ సక్షత్ ఈజ్ ఎ 5 prolonged deal, strategic deal to deal with non-performing assets, border infrastructure, ease of doing business, వ్యాక్సినేషన్ ట్రయల్స్. సో మనము ప్రాజెక్ట్ సక్షత్ అనేది చూసుకుంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్కి సంబంధించండి ఇది. దీనికి సునీల్ మెహతా కమిటీ దీన్ని రికమెండ్ చేసిందనమాట, సక్షత్ అనే ప్రాజెక్ట్ని. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ద స్పియర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటు, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, కోస్టల్ రెగ్యులేషన్ జోను. అంటే పరివేష్, దామిని, ధరిత్రి, భూమి. దీంట్లో ఈ అనుకోవచ్చు భూమి లేదంటే పరివేష్ అని, కానీ దీనికి ఆన్సరు పరివేష్ అండి. దీనికి మనం చూసుకుంటే ఫుల్ ఫామ్ కానీ మనం చూసుకుంటే ప్రొయాక్టివ్ అండ్ రెస్పాన్సివ్ ఫెసిలిటేషన్ బై ఇంటరాక్షన్ వర్చువస్ అండ్ ఎన్విరాన్మెంట్, పరివేష్. నెక్స్ట్ మనం చూసుకుంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ జాయింట్లీ ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద కన్సర్న్ స్టేట్ గవర్నమెంటు అండ్ స్పాన్సర్ బ్యాంక్స్. దీంట్లో కానీ మన పర్సంటేజ్ చూసుకుంటే ఏదంటే 50-20-30, 25-25-50, 40-35-25, 50-15-35. క్వశ్చన్ ఏంటంటే ఒకసారి చూడండి, పెద్ద క్వశ్చన్ అనుకోకుండా. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ ఉన్నాయి కదా, ఆర్ఆర్బీస్ జాయింట్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్ చేస్తుంది, జిఓఏ, స్టేట్ గవర్నమెంట్ ప్లస్ స్పాన్సర్ బ్యాంక్స్ కూడా, ఈ మూడు కలిపి దీనికి ఓనర్షిప్ అనమాట. సో దీంట్లో మనం ఆన్సర్ చూసుకుంటే 50, 15-35. ఇవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. కాకతీయ రాజ్యమున పరిపాలించిన రాజులందరిలో కల్లా కూడా గొప్పవారు ఎవరు? ఏపీ హిస్టరీ కొంచెం టచ్ ఇస్తున్నానండి. కాకతీయులు వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కాకతీయ రాజ్యంలో కూడా పరిపాలించినటువంటి రాజులందరిలో కన్నా గొప్పవారు ఎవరు అని అంటే ఆప్షన్స్: మొదటి ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి. దీనికి మనకు ఆన్సరు గణపతి దేవుడు. నెక్స్ట్, ఏ శాసనం గణపతి దేవుడి యొక్క విజయాల గురించి తెలుపుతుంది? ఏ శాసనం గణపతి దేవుడి యొక్క విజయాల గురించి తెలుపుతుంది? మాగల్లు శాసనం, బయ్యారం శాసనం, హనుమకొండ శాసనం, చందుబట్ల శాసనం. దీనికి మనకు ఆన్సరు బయ్యారం శాసనం. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. బయ్యారం శాసనం. ఏదన్నా కూడా ఇప్పుడు ఇష్వాకులు, చాళుక్యాసు అన్నింటిలో కూడా ఎవరు మెయిన్ ప్లస్ వాళ్ళ విజయాల గురించి ఏం తెలుపుతున్నాయి, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఏపీ హిస్టరీ మనకి సచివాలయం ఎగ్జామ్లో ఉంది. అదే గ్రూప్ 2లో అయితే దాదాపు 75 క్వశ్చన్స్, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో దీని గురించి కూడా కొంతమంది అభ్యర్థుల కోరిక మేరకు తొందరలో దీని గురించి ఒక కోర్స్ చేయబోతున్నాము. ఏపీ హిస్టరీ మేబీ ఎక్స్ప్లెనేషన్ విత్ బిట్స్, లేదంటే ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ మెటీరియల్స్ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి, కానీ మా ఛానల్ నమ్ముకొని చాలామంది అడగడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా రివిజన్ అయినట్టు ఉంటుంది, ప్లస్ ఎవరిని నోట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సెలెక్ట్ చేసి ఒక టాపిక్ నుంచే 500-600 బిట్లు ఉన్నాయి. సో మనం ఎన్ని చూసుకోవాలంటే మన వాళ్ళు కాదు, సో డంప్ చేసినట్టు ఉంటుంది. సో అలా కాకుండా మెయిన్ సెలెక్ట్ చేసుకొని కొన్ని వీడియోస్ చేయబోతున్నాము త్వరలో. నెక్స్ట్, 73-74 రాజ్యాంగ సవరణలపై సంతకం చేసిన రాష్ట్రపతి ఎవరు? అంటే బలారాం జక్కరు, నీలం సంజీవ్ రెడ్డి, ఫక్రుద్దీన్ అలీ, శంకర్ దయాళ్ శర్మ. దీనికి ఆన్సరు శంకర్ దయాళ్ శర్మ. 73-74 మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, లోకల్ పంచాయతీరాజు, వీటికి సంబంధించి ఎవరు సంతకం చేసినారంటే శంకర్ దయాళ్ శర్మ గారండి. ఇలాంటి బిట్ లాస్ట్ టైం కూడా పడింది, సో గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? న్యూలీ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్మన్. ఇక ప్రవీణ్ కుమార్ జోషి, ప్రదీప్ కుమార్ జోషి, రాజీవ్ కుమారు, గిరీష్ చంద్ర ముర్ము. దీనికి ఆన్సరు ప్రదీప్ కుమార్ జోషి. ఇలాంటి ఇప్పుడు కంట్రోలర్ కానీ, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కానీ, ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించి కానీ
ఎవరు అపాయింట్ అయినారు అనేది బిట్స్ పడే అవకాశం ఉంది. ఇవన్నీ స్టార్ట్ అనమాట. అంటే మామూలుగా అంటారు కదా, ఎప్పటి నుంచో ఎస్ఐకి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. నీతి ఆయోగ్లో ఎంతమంది పూర్తికాల సభ్యులు ఉంటారు? నీతి ఆయోగ్లో ఎంతమంది పూర్తికాల సభ్యులు ఉంటారు అంటే 8 మందా, 5 మందా, 6 మందా, 4 అనేది చూసుకుంటే 5 మంది అండి. నీతి ఆయోగ్లో ఫుల్ టైం మెంబర్స్ 5 మెంబర్స్. పూర్తికాల, గుర్తుపెట్టుకోండి క్వశ్చను, మీరు కొంచెం ట్విస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ ప్రస్తుతం మినీరత్న హోదా కలిగిన మొత్తం కంపెనీలు ఎన్ని ఉన్నాయి? మనందరికి తెలుసు, ఇండస్ట్రీకి సంబంధించి మహారత్న, మినీరత్న, నవరత్న అని ఇలా ఉంటాయండి. సో బేస్డ్ ఆన్ ద ప్రొడక్షను, దాని యొక్క టర్న్ ఓవరు, దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఇలా కేటగిరీస్ చేయడం జరిగింది సో మెనీ డెకేడ్స్ ఎగో. సో మినీరత్న హోదాలో మొత్తం ఎన్ని ఉన్నాయి అని అంటే 74. సో ఇట్లాంటి కౌంట్ కూడా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్, ఒక్కోసారి అడిగే అవకాశం ఉంది మనలాంటి ఎగ్జామ్స్, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో. ఇలానే సేమ్ బిట్టు నవరత్న హోదాలో ఎన్ని ఉన్నాయి? నవరత్న హోదాలో ఎన్ని ఉన్నాయి అంటే 14. సో ఇదే పనిగా మహారత్న గురించి కూడా చెప్దాం. మహారత్నాలో అయితే 10 ఉన్నాయండి ప్రస్తుతానికి. ఈ 10 ఒకసారి చూసుకుంటే, ఈ 10 గురించి స్పెషల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే వెరీ వెరీ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అండ్ బెనిఫిషియల్ ఫర్ ద కంట్రీస్ గ్రోత్, దీస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్. బిహెచ్ఎల్, బీపీసీఎల్, కోలు అంటే కోల్ ఇండియా లిమిటెడ్, గెయిలు, హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్. గుర్తుపెట్టుకోండి, ఒకసారి రాసుకోండి, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ కింది ఇచ్చిన జతలలో సరికాని దాన్ని గుర్తించండి. ఈ కింది ఇచ్చిన దాంట్లో సరికాని దాన్ని గుర్తించండి అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మిరప పరిశోధనా కేంద్రము గుంటూరు, పత్తి పరిశోధనా కేంద్రము నంద్యాల, ఉల్లి పరిశోధనా కేంద్రం ఎర్రగుంట్ల కడప, చెరుకు పరిశోధనా కేంద్రము రాజమండ్రి. సో దీంట్లో ఏది తప్పు అని అడగడం జరిగింది. దీనికి ఆన్సరు చెరుకు పరిశోధనా కేంద్రము రాజమండ్రిలో, తూర్పుగోదావరి జిల్లాలో కాదు పెట్టింది. సో మిగతా అన్నీ కరెక్ట్ అన్నట్టే. ఇట్లాంటి బిట్స్ ద్వారా ఒక్కటి ద్వారా 3 తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఉల్లి పరిశోధన కేంద్రము ఎర్రగుంట్ల, పత్తి పరిశోధన కేంద్రం నంద్యాలలో పెట్టారు, మిరప పరిశోధన కేంద్రము లామ్ అంటే గుంటూరులో పెట్టినారు అనమాట. నెక్స్ట్ అంతర్జాతీయ విపత్తు నివారణ దినోత్సవం ఎప్పుడు? అంతర్జాతీయ విపత్తు నివారణ దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 23, అక్టోబర్ 29, అక్టోబర్ 13, డిసెంబర్ 2. దీనికి ఆన్సర్ అక్టోబర్ 13. నెక్స్ట్ భూకంపాల గురించి అధ్యయనం చేసే శాసనము అంటే ఎర్త్క్వేక్స్ సంబంధించి ద స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అంటే దీనికి సెలినాలజీ, సోషియాలజీ అస్సలు కాదు, ఇట్లా ఎలిమినేషన్ చేసుకుంటూ కూడా పోవచ్చు మీరు. సిటోలజీ ఏది కాదు, సెలినాలజీ. సో దీనికి ఆన్సర్ ఏది కాదు. జనరల్గా అఫీషియల్గా ఆన్సర్ ఏంటంటే సీస్మాలజీ. దీనికి ద స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఈజ్ కాల్డ్ సీస్మాలజీ. అందుకే సీస్మిక్ వేవ్స్, P&S వేవ్స్ ఇలా అంటుంటారు అనమాట ఎర్త్క్వేక్ సంబంధించి. నెక్స్ట్ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రపతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుండి ప్రారంభించారు? వెరీ వెరీ గన్ షాట్ క్వశ్చన్ అనమాట. ఇట్లాంటిది ఇందాక ఆల్రెడీ చెప్పాను ఎక్కడి నుంచి ప్రారంభించారు అనేది. సో వైఎస్ఆర్ రైతు భరోసా అంటే వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది కరప తూర్పుగోదావరి, ఏలూరు పశ్చిమ గోదావరి, ధర్మవరం అనంతపురము, లేదంటే కాకుటూరు నెల్లూరు. దీనికి ఆన్సరు కాకుటూరు నెల్లూరు. నెక్స్ట్ ప్రస్తుతం మన దేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? ప్రస్తుతం మన దేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే 28, 29, 27, 25. జనరల్గా పాలిటీ గురించి, ఈ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి సరిగ్గా తెలియని వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్కి ఒకటి ఉంటుంది కదా అనుకుంటారు. సో కొన్ని స్టేట్స్కి అలా లేదనమాట. మొత్తంగా మనం చూసుకుంటే 25 ఆన్సర్ దీనికి. కొన్ని యూనియన్ టెరిటరీస్కి, కొన్ని స్టేట్స్ కలిపి ఒక దాంట్లోనే పెట్టడం జరిగింది.
ఈ కింది ఉద్యమాల్లో దేనిని నీలి విప్లవం ఉద్యమంగా పిలుస్తారు? నీలి విప్లవం అంటే ఇండిగో రెవల్యూషన్. ఇండిగో రెవల్యూషన్ దేని కింద అంటే ఖేదా ఉద్యమమా, శాసన ఉల్లంఘన ఉద్యమమా, చంపారన్ ఉద్యమమా, క్విట్ ఇండియా ఉద్యమమా? క్విట్ ఇండియా అంటే ఇండియా నుంచి మీరు వెళ్ళిపోండి, మా ఫ్రీడమ్ మాకు ఇచ్చేయండి అన్నట్టు అనమాట. శాసన ఉల్లంఘన అంటే అది కాన్స్టిట్యూషన్ సంబంధించి ఇదనమాట. ఇప్పుడు చంపారన్ ఉద్యమం దీనికి ఆన్సరు. ఇండిగో సంబంధించి ఇండిగో ప్లాంటేషన్ ఖచ్చితంగా మీరు ఇండిగోనే మీరు అక్కడ మీ ఉన్నటువంటి పొలాల్లో చేయాలి. చేసిన దాంట్లో కూడా ఓన్లీ మీకు ఐ థింక్ 1/20 3/20 వంతే మీకు వస్తుంది, కొరవంతా మాకు ఇచ్చేయాలి అని చెప్పడం జరిగింది. సో అట్టయితే ఎట్టా అని చెప్పి గాంధీ తాతని పిలవడము, ఆయన ఉద్యమం చేయడము, అది సక్సెస్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్, భారతీయ తపాలా శాఖ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ నగరంలో ఫ్రీ డిజిటల్ పార్సెల్ లాకర్ సేవలను ప్రారంభించింది? అంటే ఇండియన్ పోస్టల్ సర్వీసు, ఇండియా పోస్ట్ అంటున్నారు కదా కొత్తగా. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అంటే కోల్కతా నుంచి ఫస్ట్ టైము ఫ్రీ డిజిటల్ పార్సెల్ లాకర్ని ఏర్పాటు చేశారనమాట. ఇటీవల ఏ దేశంలో ప్రజలందరికీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు? యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ బిట్టే, కానీ ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. దీనికి లాస్ట్ 6 months బేగా చదవాలి, 1 year బేగా చదవాలన్నట్టు ఏమి ఉండదు. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడెక్కడో జరుగుతుంది కాబట్టి దీనికి ఆన్సర్ లగ్జంబర్గ్ అనే దాంట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఫ్రీ. ఎందుకు పెట్టినారంటే వాళ్ళు ఇట్లా అప్పుడైనా సరే వాళ్ళు కార్లు, బైకులు ఎక్కువ వాడడము, దాని ద్వారా పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, సో కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గిద్దాము అనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది. సో మెనీ అదర్ కంట్రీస్ అండ్ అదర్ నేషన్స్ దే హ్యావ్ అప్రిషియేటెడ్ దెమ్. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో అరటి పరిశోధన కేంద్రంను ఎక్కడ ఏర్పాటు చేశారు? అరటి పరిశోధన కేంద్రంని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇందాక చెప్పిందంటే అరటి లేదు, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అరటి పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారంటే పులివెందల, కడపలో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడం కొరకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్. ఇందాక ఆల్రెడీ చెప్పాను ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అని. సో 1907, దీనికి ఆన్సర్ 1907 అనే నెంబర్ ద్వారా రైతులకు సంబంధించి ఏమన్నా ఇబ్బందులుగా ఉంటే, ఇప్పుడు కొత్తగా మనకు తెలుసు ప్రతి ఒక్క ఊర్లోనే 15,000కి ప్రతి ఒక్క ఊర్లోనే 15,000కి అమ్ముడుపోయేటట్టు ధర పెట్టి రైతులు అక్కడనే యార్డు దాకా పోకుండా అక్కడనే వేసేటట్టు చేశారు. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు కలిగినా, సో రైతులకు సంబంధించి ఇంకా పాస్బుక్కుల్లో అడంగల్కి సంబంధించి ఇవన్నీ కూడా మీ భూమి ల్యాండ్స్, వెబ్ ల్యాండ్స్ ఏమన్నా ఇష్యూస్ జరిగినా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు అంట. సో నెక్స్ట్, 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి? ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి అంటే 19 బ్యాంకులు, 20, 12, 10. దీనికి మనకు ఆన్సరు 10 బ్యాంకులు. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఓన్లీ 10 ఉన్నాయి. సో ఈ మధ్య విలీనం జరిగింది, చాలా బ్యాంక్స్ కలిసిపోయినాయి, అందరూ మనకు కూడా తెలుసు. యూనియన్ బ్యాంకు, కోఆపరేషన్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకులో కలవడము, ఇండియా బ్యాంకు వచ్చి కెనరా బ్యాంకులో కలవడము, ఇలాంటి చాలా జరుగున్నాయండి. ఏ రాష్ట్రంలో ట్రైబల్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు? ట్రైబల్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారంటే అని 2020-21 బడ్జెట్లో ప్రకటించారనమాట. ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్. దీనికి ఆన్సరు జార్ఖండ్ ట్రైబల్ మ్యూజియం. సో ఆ ట్రైబ్స్కి సంబంధించి ఎథనిక్ థింగ్స్, సువెనీర్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి పెడతారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, ప్రస్తుతం భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ ఎవరు? ఆప్షన్స్: సునీల్ అరోరా, రంజిత్ కుమారు, శశికాంత్ శర్మ, గిరీష్ చంద్ర ముర్మ. దీనికి ఆన్సరు గిరీష్ చంద్ర ముర్మ. ఇందాక చెప్పినట్టు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు దానికి ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఎవరున్నారు, ఎలక్షన్ కమిషనర్గా సెంట్రల్కి ఎవరున్నారు, స్టేట్కి ఎవరున్నారు, ఇలాంటి పాతకాలంలో అడుగుతున్నారు, ఇప్పుడు ఏడా అడుగుతున్నారు అనుకునేదానికి లేదు.
ఎటు నుంచైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ట్విస్టులు రిస్క్ తీసుకోదలుచుకోమాకండి. మన దేశంలో ఏ కరెన్సీ నోటుపై మధ్యప్రదేశ్లోని సాంచీ స్తూపం ఉంటుంది? 500, 50, 200, 100. మన దగ్గరే డబ్బులు ఉంటాయి, చాలాసార్లు చూస్తుంటాం కానీ మనం గుర్తుపట్టలేము అనమాట. ఇంతకుముందు రాణికా వావు ఇలాంటివి క్వశ్చన్స్ పడున్నాయి ఎగ్జామ్లో, యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా పడున్నాయి. సో దీనికి ఆన్సరు 200 రూపాయల నోటు. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. 20 రూపాయల నోటు వెనకాల ఏమున్నాయి, కొత్తగా వచ్చిన దాంట్లో ఇట్లా అన్నీ కూడా. పౌరసత్వ సవరణ చట్టాన్ని, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ద్వారా వ్యతిరేకించిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి భారతదేశంలో? దీంట్లో కొన్ని గమనించాల్సిన అవసరం ఏంటంటే, మొట్టమొదటి అన్నప్పుడు ఇంకా చాలా కూడా వ్యతిరేకించిన అర్థము. సో మొట్టమొదటి దీనికి ఏంటంటే కేరళలో విత్ సమ్ రిజల్యూషన్ దే హ్యావ్ అపోజ్డ్ ద సిఏఏ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక రవాణాలు మరియు ఇసుక విక్రయాలలో అవినీతికి పాల్పడితే వారిపై ఫిర్యాదుకు, ఇసుకకు సంబంధించి శాండ్కి సంబంధించి వారిపై ఫిర్యాదుకు ఏర్పాటు చేసినట్టు టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి? 1902, 1907, 14500, 14400. ఇది కరప్షన్కి. ఓకే, దాంట్లో అన్నీ చెప్పేది మాకు. ఇది కరప్షన్కి. ఇప్పుడు రైతు భరోసా, రైతుల సమస్యల గురించి, ఇది రైతులు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే 14500, 14,500. ఇసుక గురించి కూడా ఏం జరుగుతున్నాయి అంటే, ఇసుక పాలసీలు మీ అందరికీ తెలుసు. దీన్ని ఇంతకుముందు రేట్ ఉండేది, ఇప్పుడు ఫ్రీ అని చెప్పడం జరిగింది. ప్లస్ ఇదే కాకుండా ప్రతి ఒక్క సచివాలయంలోనే ఇసుకలు కూడా ఇచ్చేదానికి వాళ్ళకి పవర్స్ ఇచ్చున్నారు. సో ఎవరైనా కానీ ఇల్లు కట్టుకునేదానికి సచివాలయానికి రావాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, ఈ గవర్నెన్స్పై 23వ జాతీయ సమావేశాలు ఏ నగరంలో జరిగాయి? ఈ గవర్నెన్స్ మీద కాన్ఫరెన్స్ జరిగింది, 23వ నేషనల్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ హెడ్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, ఎన్జిఓస్, సివిల్ సొసైటీస్ ఇవన్నీ పార్టిసిపేట్ చేసి మన గవర్నెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ మనం ఇంకా ఎలా డెవలప్ కావాలి, ప్రజెంట్ మన వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్లో ఎలా ఉంటున్నాము, ఇవన్నీ చూసుకుంటుంటారు అనమాట. దీనికి మనకు ఆన్సరు ముంబైలో జరిగిందండి. ఇది ఈ గవర్నెన్స్ 23rd ముంబైలో జరిగింది. అమెరికా ఐటీ రంగానికి చెందిన ఐబిఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిఇఓగా నియమితులైన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు? అంటే ఇండియన్ ఆరిజిన్, అమెరికాకు సంబంధించిన ఐబిఎం ఎవరు అంటే అరవింద్ శర్మ, అరవింద్ కృష్ణ, అభిషేక్ దాల్మియా, సుబ్రహ్మణ్యం అయ్యర్. దీనికి మనకి ఆన్సర్ చూసుకుంటే ఐబిఎం ఆన్సర్ దీనికి అరవింద్ కృష్ణ అండి, అరవింద్ కృష్ణ. హిందూ దేవాలయాల నిర్మాణం చేపట్టినటువంటి మొదటి రాజవంశం వారు ఎవరు? శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, ఇక్ష్వాకులు, కాకతీయులు. దీనిలో రైట్ ఆన్సర్ ఏది? జనరల్గా మన తెలుగుకు సంబంధించి, తెలుగు బాగా డెవలప్ అవ్వడానికి, తెలుగు లాంగ్వేజ్ మొత్తానికి కూడా శాతవాహనులు అట్లా ఉందన్నమాట మనకి. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్ష్వాకులు. సో ఇక్ష్వాకాస్ హ్యావ్ స్టార్టెడ్ బిల్డింగ్ ద టెంపుల్స్, హిందూ టెంపుల్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, నెక్స్ట్ బౌద్ధంలో మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా, అంటే ఇన్ బుద్ధిజం మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు? అంటే భావ వివేకుడు, ఆర్యదేవుడు, పద్మనంది భట్టరాకుడు, ఆచార్య నాగార్జునుడు. దీనికి ఆన్సరు ఆచార్య నాగార్జునుడు. దీని గురించి బుద్ధిజంకి సంబంధించి చాలా హిస్టరీ ఉంది, అది మళ్ళీ చూసుకుందాం ఒకసారి. నూతన జాతీయ విధానం ప్రకారము, అంటే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ రీసెంట్గా మనకి వచ్చిందని తెలుసు. దీని ప్రకారం అప్పుడే బిట్లు ఏంటంటే అప్పుడే పడతాయి, ఎందుకంటే రెలవెంట్ కాబట్టి. సో దీనికి కొత్త విద్యా విధానం వ్యవస్థ ఎలా ఉందంటే 10+2+3, 5+3+4 ఇట్లా అనమాట. ఏంటంటే ఇక్కడ 10 అంటే 10 years వరకు హై స్కూలింగ్ మొత్తం, 2 years ఏంటంటే ఇంటర్ అని, 3 years డిగ్రీ అని, ఇట్లా ఉన్నాయన్నమాట ఆప్షన్స్. దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే 5+3+3+4 సారీ అంతే. సో దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం దీని గురించి. ఏంటంటే
సో లాస్ట్ 4 ఇయర్స్ ఏంటంటే డిగ్రీకి సంబంధించి ఆ 3 ఇయర్స్ 8th నుంచి 9th నుంచి 12th వరకు, ఆ 3 ఇయర్స్ 6th నుంచి 8th వరకు, ఫస్ట్ 5 ఇయర్స్ ఏంటంటే ప్రైమరీ నుంచి ఇట్లా అనమాట. ఏ ఉద్యమం సందర్భంగా గాంధీ తాత విజయమో వీర స్వర్గమో అని నినాదం ఇచ్చారు? ఈ నినాదాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని ఎవరన్నారు? స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అని ఎవరన్నారు? ఇలాంటివి అసలు చెప్పక్కర్లేదు. వెరీ 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 ఇంపార్టెంట్. సో విజయమో వీర స్వర్గమో అని ఎవరు నినాదం ఇచ్చారు అంటే ఏ యొక్క ఉద్యమంలో ఇచ్చారు అంటే వందే మాతరం ఉద్యమమా, సహాయ నిరాకరణ ఉద్యమమా, శాసనోల్లంఘన ఉద్యమమా, క్విట్ ఇండియా ఉద్యమమా అంటే దీనికి ఆన్సర్ క్విట్ ఇండియా ఉద్యమం. 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమము. నెక్స్ట్ అబ్రహాం లింకన్ చరిత్ర అనే గ్రంథాన్ని కింది వాళ్ళు ఎవరు రాశారు అంటే ఏనుగుల వీరస్వామినా, అయ్యదేవర కాళేశ్వరరావా, చిలకమర్తి లక్ష్మీ నరసింహమా, గాడిచెర్ల గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. దీనికి ఆన్సరు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. భారతదేశంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఆరంభించినటువంటి మొదటి బ్యాంకు ఏది అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రస్తుతానికి ప్రతి బ్యాంకులో ఉంది దాదాపుగా. దీని ద్వారా డిజిటల్ చెల్లింపులు తీసుకున్న వాళ్ళు డిజిటల్ ఇండియాకి మనకి ఇదే బ్యాక్ బోన్ అని చెప్పడం జరిగింది. యూపీఐ పేమెంట్స్, భీము ఇవన్నీ కూడా. సో ఫస్ట్ టైం ఇండియాలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏ బ్యాంక్ తీసుకొని వచ్చింది అంటే ఐసిఐసి బ్యాంక్ అండి. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ బిట్టు. సో దానికి సంబంధించిన బిట్టే ఫస్ట్ టైం ఇండియాలో క్రెడిట్ కార్డు ప్రవేశపెట్టింది ఎవరు? క్రెడిట్ కార్డు కెనరా బ్యాంకా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, బ్యాంక్ ఆఫ్ బరోడానా, ఐసిఐసి బ్యాంకా? సో ఫస్ట్ బ్యాంక్ ఐసిఐసి పెట్టింది కదా, ఇది ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇప్పుడు క్రెడిట్ కార్డు కూడా వాళ్ళే పెడతారు కదా అంటే అది తప్పు అవుతుంది. సో దీనికి ఆన్సర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వైఎస్ఆర్ కళ్యాణ కానుక పథకం కింద బీసీ కులాలకు సంబంధించిన యువతులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత నుంచి ఎంతకు పెంచడం జరిగింది అని అంటే 35,000 నుంచి 50,000కి పెంచడం జరిగిందనమాట. 35,000 నుంచి 50,000కి పెంచడం జరిగింది. దీనికి సంబంధించిన బిట్టే వైఎస్ఆర్ కళ్యాణ కానుక కింద ఎస్సీ ఎస్టీలకు మరియు మైనార్టీ యువతులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎంతకు పెంచడం జరిగింది అంటే 50,000 నుంచి ₹1,00,000 అక్షరాల వాళ్ళకి ఆర్థిక సహాయము వైఎస్ఆర్ కళ్యాణ కానుక కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఆల్ ద బిట్స్ వీ హ్యావ్ గివెన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ రెలవెంట్. సో ఈసారి ఏపీ హిస్టరీ కొంచెం పాలిటీ కూడా తగిలించడం జరిగింది, వెరీ ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి. సో నెక్స్ట్ టైం రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని బిట్స్ మీకు అందించబోతున్నామని. సో చిన్న విన్నపం ఏంటంటే ఎగ్జామ్ తొందరలోనే ఉంది. సో ఐ థింక్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్. మీరు మా స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా, పక్కది మీ ఓన్గా ఉందా, ఇంకా టాపర్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారా అనేది అనవసరము. ఏదైనా కానీ మనం ప్రిపేర్ అవ్వాల్సిందే. దీనికి సంబంధించి ఎవరైనా డౌన్గా ఫీల్ అవుతుంటే, మన వల్ల కాదన్నట్టు ఫీల్ అవుతుంటే, జస్ట్ ఫ్యూ డేస్ ఎగో మేము ఒక వీడియో పెట్టాము, వాట్ టు డూ ఇన్ ద నెక్స్ట్ 2 weeks. అంటే సచివాలయం ఎగ్జామ్ రానున్న 2 weeks ఉంది కాబట్టి ఎటువంటి టాపిక్స్ ఎంచుకోవాలి, ఎటువంటి టాపిక్స్ మనకి ఇంపార్టెంటు, అవి చూసుకుంటే ఖచ్చితంగా జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనే ప్రిపరేషన్ అనాలిసిస్ ఇవ్వడం జరిగిందనమాట. సో కొంచెం మోటివేషన్ కూడా ఈ సచివాలయం జాబ్ గురించి, దీని యొక్క పవర్ గురించి చెప్పడం కూడా జరిగింది. ఒకసారి మీరు చెక్ చేయండి. అలానే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని, ఇంగ్లీష్ అని, సొసైటీకి సంబంధించి కానీ ఇవన్నీ వీడియోస్ కూడా పెట్టున్నాము, ఒకసారి చెక్ చేయండి. అన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాము. సో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సైనింగ్ ఆఫ్.